హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో నవంబర్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. కొన్ని మాత్రమే బడ్జెట్ లో లాంచ్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఇందులో ఈ నవంబర్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు డేట్ కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నవంబర్ 13వ తారీఖున OnePlus 15 ఫోన్ లాంచ్ అవుతుంది. ఇందులో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ OnePlus 13 లో 2K డిస్ప్లే ఉండేది, కానీ ఈసారి 1.5K డిస్ప్లే డౌన్ గ్రేడ్ చేశారు. 165Hz కి పెంచుతున్నామని చెప్తున్నారు. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈసారి ఈ ఫోన్ లో హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఉండట్లేదు. వీళ్ళ ఓన్ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ సెట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు, దాన్నే తీసుకొస్తామన్నట్లు. ఈసారి మరి హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ లేకుండా ఈ OnePlus 15 ఫోన్ రాబోతుంది. ఏ విధంగా ఉంటుందో కెమెరా పెర్ఫార్మెన్స్ అన్నది చూడాలి. అలాగే అదే రోజున OnePlus 15 తో పాటు 15R అనే ఫోన్ కూడా లాంచ్ అవుతుంది అన్నట్లు చెప్తున్నారు. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ లేదంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తామన్నట్లు చెప్తున్నారు. 7800 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇదే బ్యాటరీతో కనుక వచ్చినట్లయితే మన ఇండియాలో హైయెస్ట్ బ్యాటరీ ఉన్న ఫోన్ ఇదే అవుతుంది. మరి చూడాలి, ఇదే బ్యాటరీతో తీసుకొస్తారా లేదా బ్యాటరీ తక్కువ వచ్చేసి తీసుకొస్తారా అన్నది చూడాలి. అలాగే నవంబర్ 26వ తారీఖున iQOO 15 ఫోన్ లాంచ్ అవుతుంది. దీంట్లో 2K AMOLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 8000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఈ ప్రాసెసర్ తో పాటుగా 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తో పాటుగా Q3 చిప్ ఉంటుంది. అంటే వీళ్ళది సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్. ఇది గేమింగ్ అండ్ డిస్ప్లేలో హెల్ప్ అవుతుంది. వీళ్ళ Q1 Q2 కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ నవంబర్ నెలలో లాంచ్ అవుతాయి అన్నట్లు లీక్స్ ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇందులో రియల్మీ GT8 Pro ఫోన్, ఇది నవంబర్ 11వ తారీఖున లాంచ్ అవుతుంది అన్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 2K AMOLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటుగా గేమింగ్ కోసం అని చెప్పేసి R1 చిప్ అని రెడీ చేస్తున్నారు. ఈ iQOO Q1 Q2 Q3 చిప్ ఉన్నాయి చూసారా, ఇదే విధంగా ఈ R1 చిప్ ను కూడా వీళ్ళే డిజైన్ చేస్తున్నారు గేమింగ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండటానికి. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో కెమెరాస్ కి రికో అనే కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకొస్తున్నామంటట్లు వీళ్ళైతే చెప్తున్నారు. అంటే దీనివల్ల మంచిగా కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అన్నది. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఓప్పో నుంచి ఓప్పో ఫైండ్ X9 సిరీస్ ఫోన్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. ఇందులో ఫైండ్ X9 అలాగే ఫైండ్ X9 Pro రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. ఈ రెండు ఫోన్స్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. అలాగే ఈ ప్రో వేరియంట్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్
పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయన్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కి అడిషనల్ గా లెన్స్ అయితే యాడ్ చేసుకునే విధంగా ఇస్తున్నారు. అంటే లెన్స్ కిట్ మనకు పోయినసారి X200 సిరీస్ కు ఇచ్చారు చూసారా, అదే విధంగా ఈసారి ఈ ప్రో వేరియంట్ కూడా ఇస్తామన్నట్లు చెప్తున్నారు. దీనివల్ల మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ X9 లో ఈ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ బదులుగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే 7500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వీటితో పాటుగా లావా అగ్ని 4 ఫోన్ కూడా ఈ నవంబర్ నెలలోనే లాంచ్ అవుతాయన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ లావా అగ్ని 4 ఫోన్ మనకు ఎప్పటి నుంచో లాంచ్ అవుతుంది అని ఇలా డిలే అవుతూనే వస్తుంది. మరి ఈ నెలలోనైనా లాంచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. రియర్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మరి చూడాలి ఇది ఏ విధంగా ఉంటుంది అన్నది. అలాగే మోటో నుండి మోటో X60 నియో ఫోన్ కూడా రాబోతుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT700C సెన్సార్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మోటో నుండి ఇంకొక ఫోన్ మోటో X70 ఎయిర్ అని కానీ లేదంటే మోటో X70 అని కానీ తీసుకొస్తామన్నట్లు చెప్తున్నారు. ఈ ఎయిర్ అన్న పదం వినంగానే ఇది స్లిమ్ ఫోన్ అని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇదైతే మోటో కూడా స్లిమ్ ఫోన్ ని తీసుకొస్తుంది. ఇది గ్లోబల్ గా నవంబర్ 5th లాంచ్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు అన్నది మనకైతే కన్ఫర్మ్ డేట్ అయితే లేదు. మరి చూడాలి. ఇందులో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 4800 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మరి చూడాలి ఇది ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ స్లిమ్ ఫోన్. అలాగే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A లైట్ అన్న ఫోన్ కూడా లాంచ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇది గ్లోబల్ గా అక్టోబర్ 29వ తారీఖునే రిలీజ్ అవుతుంది. కానీ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్నది కన్ఫర్మ్ గా అయితే తెలియలేదు. ఇందులో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటుగా రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కి సంబంధించిన కెమెరా ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఛార్జర్ మాత్రం బాక్స్ లో ఇవ్వరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ఈ నవంబర్ నెలలో లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ ప్రకారం ఉన్న మొబైల్స్ అయితే ఇవి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.